చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుండి మొన్న ఈ 10 నెలల కాలంలో ప్రభుత్వం ఏదైనా ఒకటి చాలా కమిటెడ్గా చేస్తూ ఉంది అంటే రెడ్ బుక్ పేజీలో వాళ్ళు రాసుకున్నటువంటి పేర్లు, వాళ్ళ మీద కేసులు, కక్షలు, జైలుకు పంపడాలు. సో మొత్తం మీద అయితే ఆ రెడ్ బుక్లో పేజీలు ఓపెన్ చేసే పని అయితే కమిటెడ్గా చేస్తూ ఉంది. కొందరు పోలీస్ అధికారులు కూడా దానికి కంప్లీట్గా వత్తాసు పలుకుతూ ముందుకెళ్తూ ఉన్నారు. ఈ క్రమంలో రెడ్ బుక్లో మరికొన్ని కీలక పేజీలు ఓపెన్ కావాల్సి ఉన్నాయి. అత్యంత ముఖ్యమైన పేజీలు, ముఖ్యమైన నాయకుల పేజీలు ఓపెన్ కావాల్సి ఉన్నాయి. ఆ పేజీలు ఓపెన్ అయ్యడం కోసం ఇప్పుడున్న అధికారులకు తోడు మరో కీలకమైన వ్యక్తులు కూడా కావాలి అని చంద్రబాబు నాయుడు గారి సర్కార్ భావిస్తున్నట్లుంది. ఈరోజు ఒక ప్రధాన పత్రికలో వార్త చూసిన తర్వాత డెఫినెట్లీ రెడ్ బుక్ పేజీలు అమలు చేయడం కోసమే ఆ ఐపీఎస్ అధికారి కోసం చంద్రబాబు నాయుడు గారి ఢిల్లీలో పట్టుబడుతూ ఉన్నారు అంటే దాన్ని మనం రూల్ అవుట్ చేయలేమేమో. ఒక ప్రధాన పత్రిక రాసుకుంటూ వచ్చారు, యూపీ క్యాడర్కి సంబంధించి ప్రస్తుతం అనకాపల్లి జిల్లాకు చెందినటువంటి సత్యనారాయణ అనే ఒక ఐపీఎస్ 98 యూపీ క్యాడర్కి సంబంధించిన అధికారి అట. తనను డెప్యుటేషన్ మీద పంపాల్సిందే అని చంద్రబాబు గారు 6 నెలల నుంచి ఢిల్లీలో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారట. ఇప్పుడు మొన్న ఢిల్లీకి పోయినప్పుడు కూడా చాలా గట్టిగా ప్రయత్నం చేశారట, అధికారిని ఖచ్చితంగా పంపండి అని. అయితే ప్రస్తుతం స్పీకర్గా ఉన్న అయ్యన్న పాత్రుడు గారికి సమీప బంధువు అట. 2014 నుంచి 19 వరకు ఇలాగే డెప్యుటేషన్ మీద వచ్చేసి సిఐడిలో ఐజీగా ఏమో విధులు నిర్వహించి వెళ్ళారట. చంద్రబాబు గారు దిగిపోగానే వీళ్ళు వెళ్ళిపోతారు, మళ్ళీ చంద్రబాబు గారు రాగానే కొందరు అధికారులు వస్తారు, చేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఆ అధికారం పోగానే మళ్ళీ ఇక్కడ ఉండరు, వాళ్ళ సొంత ప్లేస్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఇప్పుడు కూడా రెడ్ బుక్కి సంబంధించి కీలకమైన పేజీల ఎగ్జిక్యూషన్ కోసం అధికారి కావాలి అని చెప్పి పట్టుబడుతూ ఉన్నారట. కేంద్రమేమో నిబంధనలు అంగీకరించవు, ఐజీ అంతకంటే పెద్ద అధికారులను రాష్ట్రాల నుంచి రాష్ట్రాలకు డెప్యుటేషన్ మీద పంపించడం కుదరదు అని చెప్పి కేంద్రం చెబుతూ ఉందట. అదంతా కుదరదు, ఎలాగైనా ఆయన పంపించాలి అని చెప్పి చంద్రబాబు గారు అడుగుతూ ఉన్నారట. సత్యనారాయణ అనే ఐపీఎస్ యూపీ క్యాడర్ 98 యూపీ క్యాడర్. సో అనుమానం ఎందుకు? ఇప్పుడున్నటువంటి సిఐడిలో ఉన్నటువంటి కీలకమైన వాళ్ళు రవిశంకర్ అయ్యర్ లాంటి కొందరు, ఇటువంటి వాళ్ళు కొందరు నెక్స్ట్ డీజీలుగా ఏమో ప్రమోట్ అవ్వబోతున్నారట. అండ్ సిఐడిలో ఇంకా కేసులు పెట్టి ముందుకెళ్ళాలి అంటే రెడ్ బుక్లో ప్రధానమైన పేజెస్. సో ఇటువంటి అధికారి కావాలి అని చంద్రబాబు గారి ఆలోచన అట. సరే, ఇప్పుడున్న చాలామంది ఐపీఎస్లకు పోస్టింగ్ ఇవ్వలేదు, బై డిఫాల్ట్గా వాళ్ళకి కావాల్సిన వాళ్ళు చెప్పింది చెప్పినట్లుగా ఎగ్జిక్యూట్ చేసే అధికారులను అయితే కావాలని కోరుకుంటారు. కాబట్టి వాళ్ళ ఎగ్జిక్యూషన్ వాళ్ళైతే పర్ఫెక్ట్గా చేస్తారని వీళ్ళు భావిస్తారు. కాబట్టి చంద్రబాబు గారు ఢిల్లీలో పట్టుబడుతూ ఉన్నట్టున్నారు. మరి కేంద్రం ఏమంటుందో, పంపిస్తుందా లేదా? పంపించిన తర్వాత వాళ్ళు రాష్ట్రానికి వచ్చిన తర్వాత రెడ్ బుక్లో కీలకమైన పేజీలు ఓపెన్ అవుతాయేమో చూద్దాం.